ఈ పాట తర్వాత ఆయన రంగంలోకి దిగడాన్ని నిశ్చయించుకునే ముందర వచ్చినటువంటి శ్రీకృష్ణ సంవాదం జరిగింది. నిజానికి శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఉండరు, ఇద్దరూ ఒకటే. మనలో ఉండే ప్రశ్న అర్జునుడు, మనం చెప్పుకునే సమాధానం శ్రీకృష్ణుడు. మందితో పాటుగా ముందుకే సాగనా, ఎందుకో తోచక ఒంటిగా ఆగనా. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకుంటూ మన దగ్గర సరైన వనరులు ఉన్నాయా, మనకన్నా మన పోటీదారు పై బలంలో ఉన్నాడా, ఓడిపోతే అవమానమా, ఇవన్నీ ఆలోచిస్తే ఇక్కడ కూర్చోనా. ఆగని కాలం తరుముతూ ఉంటే, ఆగని జీవితం నెట్టుకెళ్ళిపోతూ ఉంటే, వెళుతున్న ప్రజల కోసం వాళ్ళతో పాటు సాగనా, మందితో పాటుగా ముందుకు సాగనా, ఎందుకో తోచగా ఒంటిగా ఆగనా, ఏ దరి లేదని ఈదడం మాననా, ఎంతకీ తేలని ప్రశ్నగా మారనా. ఇది ఈ సినిమాలో కథానాయకుడు లేదా నిజ జీవితంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఒక్కది ప్రశ్నే కాదు, ప్రతి నేత, ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి వేసుకోవాల్సిన ప్రశ్న. కేవలం సేవ చేయటం కోసం నేను కన్న కళలు నిజం అవుతాయనే నమ్మకం తోడుగా, నమ్మకం బాటుగా నడిచి రావాలిగా అని ఆయనే ప్రశ్నగా, ఆయనే సమాధానంగా. రెండవ పాట మనం ఇక్కడ చూడటం లేదు, థియేటర్స్లో మీరు డైరెక్ట్గా చూడబోతున్నారు. బట్ బిఫోర్ దాట్, ఏ పాత్ర వేస్తే ఆ పాత్రకి తగ్గట్టుగా ఒదిగిపోవడం ఆయనకి మాత్రమే చెల్లు. పద్మశ్రీ మన సూపర్ స్టార్ మమ్మూటి గారికి సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారుగా ప్రతి ఒక్కరూ ముమ్మాటికి మమ్మూటి గారే అని చెప్పే విధంగా ఆయన పాత్రని మలిచినటువంటి తీరు అభినందనీయం. వారికి